హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వైష్ణవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఎడిన్బర్గ్లో సెకండ్ డే మేము చూసిన ప్లేసెస్ మీకు చూపించబోతున్నాను. ముందుగా ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి సో దట్ నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో డే 1 వీడియో ఎవరన్నా చూడనట్లయితే నేను పైన మెన్షన్ చేస్తాను లింక్, దాని మీద క్లిక్ చేసి వెంటనే వెళ్ళి చూసేయండి. ఇక ఈరోజు ఫస్ట్ ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్లో ఉన్న స్కాట్స్ మాన్యుమెంట్ చూద్దాం. ఇది సర్ వాల్టర్ స్కాట్ అనే రైటర్కి గుర్తుగా కట్టిన మాన్యుమెంట్. ఒక రైటర్కి గుర్తుగా కట్టిన మాన్యుమెంట్స్లో వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ మాన్యుమెంట్ అన్నమాట. ఈ ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్ ఎడిన్బర్గ్ని డివైడ్ చేస్తుందండి, ఓల్డ్ టౌన్గా న్యూ టౌన్గా. సో మనకి ఓల్డ్ టౌన్లో మొత్తం వచ్చేసి చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఓల్డ్ టౌన్లోనే ఉంటాయి, లైక్ క్యాజిల్స్ అవన్నీ. ఇంకా న్యూ టౌన్లో ఏంటంటే మోస్ట్లీ షాపింగ్ ఏరియా అనమాట. సో ఇది ఓల్డ్ టౌన్, న్యూ టౌన్. అండ్ ఈ గార్డెన్స్ పక్కనే మనకి వాటర్లూ రైల్వే స్టేషన్ కూడా ఉంటుందండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో నేను మీకు కొన్ని అమేజింగ్ వ్యూ పాయింట్స్ చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్, స్కిప్ చేయకుండా చూడండి. గార్డెన్స్ నుంచి ఇప్పుడు నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్కి వెళ్తున్నాము. దారిలో కొన్ని పిక్స్ కూడా దిగామన్నమాట. ఇక్కడ నుంచి యాక్చువల్గా నడుచుకుంటూ వెళ్ళాము. మన రాయల్ మైల్ రోడ్లో ఉంటుంది అది మ్యూజియం అనేది. దానికి ఎంట్రన్స్ ఫ్రీయే, కాకపోతే మనకి టైమింగ్ బుక్ చేసుకోవాలన్నమాట. అందుకని ఆ టైం ప్రకారం మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు కోవిడ్ వల్ల టైమింగ్స్ పెట్టారు, ముందుగా బుక్ చేసుకోవాలి. వెళ్ళే దారిలో ఎలిఫెంట్ హౌస్ అని ఒక రెస్టారెంట్ ఉందండి. జేకే రౌలింగ్ హ్యారీ పోటర్ నోవెల్ని ఈ రెస్టారెంట్లో కూర్చొని స్టార్ట్ చేశారంట రాయడము. సో దీనికి బర్త్ ప్లేస్ ఆఫ్ హ్యారీ పోటర్ అని పేరు వచ్చింది. అప్పటి నుంచి ఈ రెస్టారెంట్ బాగా ఫేమస్ అయిందనమాట. సో నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్కి రీచ్ అయిపోయామండి. ఇది చాలా పెద్ద మ్యూజియము ఎడిన్బర్గ్లో. సో ఇది మొత్తం టోటల్ చూడాలంటే మినిమం 3 to 4 hours టైం పడుతుంది. ఎవరైనా మ్యూజియంస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 1 day మొత్తం కూడా స్పెండ్ చేయొచ్చు. సో ఇది ఫ్రీ అని చెప్పాను కదా, సో మన ఇష్టం అనమాట, ఎంతసేపు అన్నా తిరగచ్చు. బట్ వాళ్ళు అలొకేట్ చేసిన స్లాట్ టైమింగ్స్లో మనము ఎంటర్ అవ్వాలి లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఈ మ్యూజియంలో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనిపించినవి మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇది టోటల్ వ్యూ అనమాట మ్యూజియంది. ఇది మొత్తం హాల్ 3 floors ఉంటుంది. ఇదంతా ఆటోమొబైల్స్కి సంబంధించిన ఏరియా అండి. ఇక్కడ మొత్తం రేసింగ్ కార్స్, ఫ్లైట్స్, పాత వింటేజ్ కార్స్ ఇవన్నీ డిస్ప్లే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికైతే. ఫ్లైట్స్ని పైనుంచి ఎలా హ్యాంగ్ చేశారో చూడండి. లైన్గా ఒకదానిపైన ఒకటి ఇలా హ్యాంగ్ చేశారు. 4 ఫ్లైట్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ. ఇక్కడ డిస్ప్లేలో మనకి టెలిఫోన్ ఎవల్యూషన్ ఎలా జరిగిందనేది చూపించారండి. స్టార్టింగ్లో మన టెలిఫోన్ ఎలా ఉండేది, ఇప్పుడు ఫోన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇవన్నీ డిస్ప్లే పెట్టారు. ఇయర్ టు ఇయర్ ఎలా చేంజ్ అయిందనేది. నెక్స్ట్ కంప్యూటర్ ఎవల్యూషన్ కూడా ఉందండి. కంప్యూటర్ ఎలా ఎవాల్వ్ అయిందనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. బాగుంది. ఇది వచ్చేసి స్కాట్లాండ్ రాణి క్వీన్ మేరీ గ్యాలరీ అండి.
ఇవన్నీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కి సంబంధించిన పాతకాలం మెషినరీ అండి. ఇక్కడ డిస్ప్లే చేశారు పెద్ద పెద్ద మెషినరీ పాతకాలంలో యూజ్ చేసినవన్నీ. ఇది వచ్చేసి మిలీనియం క్లాక్ టవర్ అండి. ఇది 3 ఫ్లోర్స్ హైట్లో ఉంది. ఇది మొత్తం మేము పైనుంచి తీసాము వీడియో. ఇది మన భూగర్భంలో దొరికిన ఒక రేర్ కైండ్ ఆఫ్ స్టోన్ అండి. లోపల వైలెట్ కలర్లో ఒక మినరల్ లాగా ఉంది. ఇది వచ్చేసి మనకి ఒక డైనోసార్ ఫాజిల్ రిమైన్స్ ఇవి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇది బాత్ టబ్ కాదండి, ఇది ఒక పెద్ద సిరియల్ బౌల్. అంటే మనం తినడానికి యూజ్ చేసే బౌల్. ఆ కాలంలో ఇంత పెద్ద బౌల్ యూజ్ చేశారంట. ఈ ఏరియా వచ్చేసి మొత్తం యానిమల్ కింగ్డమ్ అండి. మొత్తం అన్ని యానిమల్స్ యొక్క రిమైన్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ఆల్ కైండ్ ఆఫ్ యానిమల్స్, ఇంకా కొన్ని డైనోసార్స్వి రిమైన్స్ ఉంటాయి కదా, ఫాజిల్స్, అవి కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. చాలా సూపర్బ్ ఉందండి ఇదైతే. పిల్లలైతే చాలా ఇష్టంగా చూస్తారు. చాలా అమేజింగ్ డిస్ప్లే. ఈ 3 ఫ్లోర్స్ మొత్తం ఇలా హ్యాంగ్ చేశారు యానిమల్స్ అన్నిటినీ కూడా. ఇది వచ్చేసి స్పేస్ గ్యాలరీ అండి. ఇక్కడ స్పేస్కి సంబంధించిన ఐటమ్స్ కొన్ని డిస్ప్లేలో పెట్టారు. ఇది మన ఎర్త్ లాగా ఒక డిస్ప్లేలో ఉంది ఇది. ఇది మ్యాజిక్ బాల్ లాగా ఉందండి. మనం చేయి పెట్టినప్పుడు ఎక్కడ చేయి పెడితే అక్కడి నుంచి అట్లా కరెంట్ పాస్ అయినట్టు ఇలా చూపించింది అనమాట. చాలా బాగుంది. అట్రాక్ట్ అవుతుంది మన హ్యాండ్ దాని మీద పెట్టినప్పుడు. ఇది రియల్ మేరీస్ కింగ్స్ క్లోజ్ అండి. అంటే అండర్ గ్రౌండ్ ఎడిన్బర్గ్ టూర్ అనమాట. ఎడిన్బర్గ్ సిటీలో కింద అండర్ గ్రౌండ్లో ఇలా స్ట్రీట్స్ ఇంకా ఉన్నాయండి. మనకు అండర్ గ్రౌండ్లో తీసుకెళ్ళి మొత్తం చూపిస్తారు. ఫస్ట్లో మీకు ఒక అమేజింగ్ వ్యూ చూపిస్తాను అన్నాను కదండి, అది ఇదే. అడ్వకేట్స్ క్లోజ్ అని ఒక చిన్న స్పేస్ ఉంది. దాంట్ లోపలికి వెళ్తే మనకి మార్నింగ్ చూసిన స్కాట్స్ మాన్యుమెంట్ అనేది అమేజింగ్ వ్యూలో కనిపిస్తుంది. ఎవరైనా ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి స్కాట్స్ మాన్యుమెంట్ ఫొటోస్ తీస్తే సూపర్గా వస్తాయి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, పెయింటింగ్ లాగా ఉంది. సో అదండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. సో దట్ నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు చూపించిన ఎంకరేజ్మెంట్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అండ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.